పరిధిలోని యానాం ఎన్నికల వేడి ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. అక్కడ ఎలక్షన్లు జరుగుతూ ఉంటే ఇక్కడ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. పుదుచ్చేరిలోని యానాం నియోజకవర్గ ఎన్నికలు టీడీపీ వైసీపీ నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తమ పార్టీలు మద్దతిస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలు స్కెచ్ వేస్తున్నారు. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు యానాం ఎన్నికలు మారాయి. రెండు పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నారు. యానాంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు? టీడీపీ వైసీపీ జనసేన మద్దతు ఎవరికి? యానాం ఎన్నికల్లో టీడీపీ వైసీపీ నేతల వ్యూహంపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీ రాజకీయ నేతలు కాకినాడ సమీపంలో ఉన్న యానాం చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోకి వచ్చే యానాం సీటుకు ఈ నెల 9న పోలింగ్ జరగనుంది. టీడీపీ వైసీపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తాము బలపరిచిన అభ్యర్థులు గెలుపు కోసం రెండు పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి తరపున మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన గొల్లపల్లి అశోక్ ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. అలాగే తమిళ హీరో విజయ్ స్థాపించిన టీఎంకే నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వియ్యంకుడు తోటరాజు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు యానాంలో హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు రంగంలోకి దిగటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం కోసం కాకినాడ, ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యేలు కొండబాబు, బుచ్చిబాబు తెర వెనక వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా విజయం సాధించేలా పనిచేస్తున్నారు. 2021 యానాం అసెంబ్లీ ఎన్నికల్లో మల్లాడి తన సీటును త్యాగం చేసి అప్పటి పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి ఇచ్చారు. కానీ ఓడిపోయారు. ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ విజయం సాధించారు. అప్పట్లో కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి వేణుగోపాలకృష్ణ యానాంలో గొల్లపల్లి అశోక్ కోసం పనిచేశారు. మల్లాడి కృష్ణారావుతో ద్వారంపూడికి పొసిగేది కాదు. దీంతో మల్లాడికి వ్యతిరేకంగా ద్వారంపూడి చక్రం తిప్పారు. పైగా వైసీపీ అధికారంలో ఉండటంతో ఆర్థికంగా గొల్లపల్లికి అండగా నిలబడ్డారు. ఈసారి మల్లాడి కృష్ణారావు బరిలో ఉన్నారు. యానాంలో ఈ నేత పోటీ చేయటం ఇది 6వసారి. గొల్లపల్లి అశోక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. గొల్లపల్లికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అండగా నిలబడ్డారు. అశోక్ మామదిరెడ్డి సామాజిక వర్గం. అశోక్ కాపు కమ్యూనిటీ నేత. దీంతో వైసీపీ యానాంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తోంది. అటు మల్లాడి మత్స్యకార నేత. ఈ సామాజిక వర్గంలో మల్లాడికి గట్టి పట్టుంది. అంతేకాదు యానాంకు ఓవైపు ముమ్మిడివరం, మరోవైపు కాకినాడ ఉన్నాయి. ఈ రెండు స్థానాల్లో మత్స్యకార ఓట్లు గణనీయంగా ఉన్నాయి. దీంతో 2024 ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతలకు మల్లాడి సహకరించారు. ఇక ఈ నేత 2019లో ఏపీ ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ 2021 యానాం ఎన్నికల్లో వైసీపీ నేతలు మల్లాడి కృష్ణారావుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. దీంతో ఫ్యాన్ పార్టీతో ఈ నేతకు దూరం పెరిగింది. ఇక టీవీకే అభ్యర్థిగా బరిలో దిగిన తోటరాజు రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వియ్యంకుడు. దీంతో జేఎస్పీ నేతలు యానాంలో ప్రచారం చేస్తున్నారు. త్రిముఖ పోటీ జరుగుతోంది. టీడీపీ, వైసీపీ, జనసేన నేతల పర్యటనలతో యానాం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు 2021 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన గొల్లపల్లి అశోక్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. యానాంలో పేకాట క్లబ్బులు తెరిచి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేశారన్న అభియోగాలతో ఓటర్లలో ఆగ్రహం ఉంది. పైగా 5 ఏళ్లలో ఏ చిన్న అభివృద్ధి చేయకపోవటం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన గొల్లపల్లి అశోక్, టీవీకే తరపున పోటీ చేస్తున్న తోటరాజు, బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావులో యానాం ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారో చూడాలి.